రామపురం అనే ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర చాలా డబ్బుండేది. కాని మనిషి మాత్రం పరమ పిసినారి. ఇతరులకు అప్పులిచ్చి వడ్డీ పేరుతో వారి దగ్గర్నుండి రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. ఎవ్వరికీ ఒక్క పైసా కూడా సహాయం చేసే గుణం ఆయనకు లేదు. అలా ఒకరోజు పక్క ఊరి నుంచి వడ్డీ డబ్బులు వసూలు చేసుకుని తన నాణేల సంచితో సైకిల్ మీద ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ ఆతృతలో సంచి ఎప్పుడు కింద పడిపోయిందో ఆయన గమనించలేదు. అదే దారిలో వెళ్తున్న ఒక గొర్రెల కాపరికి ఆ నాణేల సంచి దొరికింది. అది చూసిన గొర్రెల కాపరి, పాపం ఎవరో కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోయినట్టుంది, దీన్ని ఎలాగైనా యజమానికి చేర్చాలి అని అనుకున్నాడు. ఇక్కడ ఇంటికి చేరుకున్న వడ్డీ వ్యాపారి తన సంచి పోయిందని తెలిసి గజగజ వణికిపోయాడు. వెంటనే ఊరంతా ఒక ప్రకటన చేయించాడు. నా నాణేల సంచి ఎవరికైనా దొరికి తిరిగి ఇస్తే వారికి 10 నాణాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న గొర్రెల కాపారి వెంటనే వ్యాపారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఇదిగోండి మీ సంచి నాకు దొరికింది అని నిజాయితీగా అప్పగించి ఆశగా తన 10 నాణాల బహుమతి కోసం అడిగాడు. కాని ఆ పిసినారి వ్యాపారికి 10 నాణాలు ఇవ్వడం అస్సలిష్టం లేదు. ఎలాగైనా తప్పించుకోవాలని ఒక ప్లాన్ వేశాడు. సంచిని తెరిచి చూసి, ఏయ్, నా సంచిలో 60 నాణేలుండాలి, కాని ఇందులో 50 మాత్రమే ఉన్నాయి. అంటే నువ్వు అడిగే 10 నాణేలు ముందే తీసేసుకున్నావన్నమాట. ఇక బహుమతేంటి? వెళ్ళు వెళ్ళు అని గొర్రెల కాపర్ని గద్దించాడు. గొర్రెల కాపరి ఎంత బతిమాలినా నేను తీసుకోలేదు సామి అని మొత్తుకున్నా వ్యాపారి వినలేదు. దాంతో చేసేది లేక గొర్రెల కాపరి ఈ విషయాన్ని గ్రామ పెద్ద దగ్గరకు తీసుకెళ్లాడు. గ్రామ పెద్ద ఇద్దరి మాటలు నిదానంగా విన్నాడు. వ్యాపారి తెలివితేటలు ఆయనకు ముందే తెలుసు. అందుకే ఒక వినూత్నమైన తీర్పు చెప్పాలనుకున్నాడు. గ్రామ పెద్ద వ్యాపారిని అడిగాడు, నీ సంచిలో ఖచ్చితంగా ఎన్ని నాణాలుండాలి అని. దానికి వ్యాపారి ఏమాత్రం తడబడకుండా 60 నాణాలుండాలయ్యా అని చెప్పాడు. అప్పుడు గ్రామ పెద్ద సంచిని చూసి, మరి ఇందులో ఎన్నున్నాయి అని అడగ్గా 50 ఉన్నాయి అని వ్యాపారి సమాధానమిచ్చాడు. అప్పుడు గ్రామ పెద్ద ఇలా తీర్పిచ్చాడు, చూడు వ్యాపారి, నీ లెక్క ప్రకారం నీ సంచిలో 60 నాణాలుండాలి, కాని ఈ సంచిలో 50 నాణాలు మాత్రమే ఉన్నాయి. అంటే దీనర్థం ఇది నీ సంచి కాదు. నిజంగా గొర్రెల కాపరి దొంగతనం చెయ్యాలి అనుకుంటే సంచి మొత్తమే దాచుకునేవాడు. కాని ఆయన నీకు తెచ్చి ఇచ్చాడు. కాబట్టి ఎవరిదైనా 60 నాణాల సంచి దొరికినప్పుడు నీకు పిలిచి ఇస్తాం. అప్పటివరకు ఈ 50 నాణాల సంచి గొర్రెల కాపరి దగ్గరే ఉంటుంది అని తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విన్న వ్యాపారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. తన పిసినారితనంతో 10 నాణాలు వాదా చేయబోయి తన దగ్గర ఉన్న 50 నాణాలను కూడా పోగొట్టుకున్నాడు. అతి తెలివి ప్రదర్శించి చివరకు తనే మోసపోయానని గ్రహించి తలదించుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. చూశారు కదా, ఇతరులను మోసం చెయ్యాలని చూస్తే చివరికి మోసపోయేది మనమే. అందుకే ఎప్పుడూ స్వార్థం కోసం అబద్ధాలాడకూడదు.